మన వరల్డ్ కప్ విన్ అయినాం మామా. సాధించినావు. నువ్వేం చేస్తున్నావు రేడా? మళ్ళీ ఒకసారి హైలైట్ చూస్తున్నా. మేము కూడా చూస్తా ఉండు. చూద్దురులే గాని ఇంటర్వ్యూకి వెళ్ళుండా ఏమైందే? రిజెక్ట్ చేసేనారు. మాకు జీవితంలో సక్సెస్ అవుతామని నమ్మకమే చచ్చిపోయింది. నమ్మకమే చచ్చిపోయిందా? నైట్ మన మ్యాచ్ చూసి ఏమి నేర్చుకున్నారా? భారత్ గెలుస్తుందనే నమ్మకమే లేదు. ఇద్దరు బ్యాట్స్మెన్లు ఫామ్ లో ఉండి 30 బాళ్ళకి 30 రన్స్ మాత్రమే కొట్టాల్సిన పరిస్థితి నుంచి పోరాడి 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన మన టీమిండియాని చూసి మనం ఏం నేర్చుకున్నాం? మన భారతీయుల చేతే అవమానించబడి చివరికి తన భార్య చేత కూడా తిరస్కరించబడిన ఒక వ్యక్తి దృఢంగా నిలబడి పోరాడి మన జాతీయ జెండాని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఎగరేసినాడు. ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం? కేవలం 11 మంది పోరాడి 140 కోట్ల భారతీయుల్ని గర్వపడేలా చేయగలిగితే మనం పోరాడి కనీసం మన కుటుంబాన్ని గర్వపడేలా చేయలేమా? చేయగలం. కంగ్రాచులేషన్స్ టీమిండియా. మీరు ఆడిన ఆట మాకెన్నో జీవిత పాఠాలను నేర్పించింది. సెల్యూట్.